Hello viewers, welcome back to our channel. Please like my video, subscribe to my channel. సాధారణంగా పిల్లలు స్కూల్కి వెళ్ళాక హౌస్ వైఫ్ పనులు ఇల్లు రొటీన్ లైఫ్ ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. నా లైఫ్ అయితే ఇలా ఉంటుంది, మీ లైఫ్ ఎలా ఉంటుంది అనేది కూడా కామెంట్లో తెలియజేయండి. ఇంకా పొద్దంతా ఇంట్లో పనులు పిల్లలు హడావిడి అంత తర్వాత కాస్త మైండ్ రిలీఫ్ కోసం అయితే ఇలా పార్కుకి వెళ్ళి వాక్ చేయడం షటిల్ ఆడడం అయితే చేస్తాము. ఈవినింగ్ టైం ఇది ఎర్లీ మార్నింగ్ 4కి ఇంకా 4 కంటే బిఫోరే లేస్తాను ఒక్కొక్కసారి. ఇంకా 3:30కి 3:40కి మేలుకు వచ్చిందనుకో అప్పుడు పడుకున్నా మళ్ళీ లేవలేనని మళ్ళీ లేచేసి పనులు అయితే స్టార్ట్ చేస్తాను. ఇంక ఈరోజు కరెక్ట్గా 4కి లేచేసాను. తర్వాత ఇల్లు ఊడ్చేయడం అయిపోయింది. వాటర్లో కొంచెం లైజాల్ వేసి అలాగే సాల్ట్ పసుపు వేసి ఇల్లు క్లీన్ చేస్తున్నాను. నిజంగా అసలు నమ్ముతారో లేదో కొన్ని అయితే నిజంగా మన ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్స్ అయితే ఖచ్చితంగా పోతాయని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇంతకుముందు మీకు ఇది ప్రతి వీడియోలో షేర్ చేసేదాన్ని. తప్పకుండా సాల్ట్ పసుపు వేసి అయితే ఇల్లు అయితే క్లీన్ చేయండి. ఇంక ఎర్లీ మార్నింగ్ అయితే పైకి వెళ్ళాను పువ్వులు కోయటం. నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా ఇల్లు క్లీన్ అయిన తర్వాత మొత్తం పైకి వచ్చేసి పూజ కోసం పువ్వులైతే కోసేస్తున్నాను. పూసేసినాయి ఆల్రెడీ సన్నజాజులు చూడండి. గార్డెన్లో ఇవి మా గార్డెన్లో. ఒక్కసారి మా గార్డెన్ ఛానల్ కూడా చూడండి, చాలా బాగుంటాయి. పువ్వులు కానీ వెజిటబుల్స్ కానీ ప్రతి ఒక్క మొక్కల గురించి నేను చెప్తూ ఉంటాను. పువ్వులు ఎక్కువ పూయడానికి కూడా ఎలాంటి పోషకాలు ఇవ్వాలనేది కూడా చెప్తూ ఉంటాను. చీకట్లోనే ఫోన్ లైట్ వేసుకొని ఇంకా పువ్వులు అయితే కోసేస్తున్నాను. ఎందుకంటే ఇంకా పిల్లలకు స్కూలు మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేయాలి కాబట్టి నేను ఎప్పుడైనా సరే ఇది మ్యారేజ్ బిఫోర్ కూడా నాకు ఇదే అలవాటు మార్నింగ్ చేయడం. పిల్లలు వెళ్ళాక నేను అస్సలు పూజ చేయలేను, అంత ఓపిక అనిపించదు. ఇంకా నిల్చొని వంటలు చేసి ఇవన్నీ పనులు చేస్తాం కదా, మళ్ళీ ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక ఏ పని చేయబుద్ధి కాదో నేను అలా కూర్చుండిపోతాను. ఇంక అంతే. ఇంకా పువ్వులన్నీ కోసేసుకొని ఇంకా కిందికైతే వచ్చేస్తున్నాను. కొంచెం లైట్గా వర్షం కూడా పడింది. ఇవంతా పూజ అయిపోయిన తర్వాత చూడండి మందారాలు అవన్నీ కోయడం మీకు చూపించలేదు. పువ్వులన్నీ చూడండి ఎంత పెద్ద సైజులో ఉంటాయంటే మా మందారాలు అసలు నైట్ వరకు కూడా వడిలిపోవండి, అంత బాగుంటాయి. ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇదంతా కూడా పూజ అయిపోయి ఒక 11కి అట్లా తీసాననే చెప్పాలి. ఎందుకంటే వెదర్ కొంచెం కూల్ ఉండేసరికి అలా అనిపిస్తుంది. ఇదేమో ఎర్లీ మార్నింగ్, ఇది గురువారం రోజుది. బాబాకి మాల వేశాను. అయితే బాబాకి ఏ రోజైనా మాల వేస్తూనే ఉంటాను. ఈ మల్లెపూలు బాగా వస్తున్నాయి, సన్నజాజి పువ్వులు. ఇలా అయితే పూజ అయితే చేసేసుకున్నాను. అంటే ఇందులో 2-3 డేస్ పూజ అయితే ఉంది, ఒక్కరోజుదేం కాదు. అంటే నేను పూజ చేసినప్పుడల్లా ప్రతి ఒక్క రోజు కూడా కొంచెం చిన్న క్లిప్ అయితే తీసుకుంటాను. అలాగే మళ్ళీ ఇంకొక రోజు ఈవినింగ్ అయితే ఫ్లవర్స్ అయితే కోసుకొచ్చాను, ఇవన్నీ మొగ్గలు. అలాగే మా గార్డెన్లో కరివేపాకు చూడండి ఎంత బాగుందో ఫ్రెష్గా. ఎప్పటిది అంటే మనం మార్కెట్లో తెచ్చుకున్నది ఫ్రిడ్జ్లో పెడితే అంత బాగోదు. మన ఇంట్లో ఒక చిన్న కుండీలోనైనా ఒక చిన్న కరివేపాకు పుదీనా కొత్తిమీర వేసుకోండి. అప్పటికప్పుడు వాటి ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి. చిన్న చిన్న బాల్కనీలో కూడా పెట్టుకోవచ్చు, ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా పువ్వులైతే మాల అల్లేస్తున్నాను. ఒక్కొక్కసారి కుదరక పైకి వెళ్ళాకనేమో పూసాక కోస్తాను. ఒక్కొక్క రోజు నేను ఏదైనా గార్డెన్ వర్క్ మీద పైకి వెళ్ళాను అనుకోండి, ఈవినింగే మొగ్గలన్నీ కోసుకొచ్చి ఈవినింగే అల్లేస్తూ ఉంటాను. నేను మ్యాక్సిమం బాబాకి శివుడికి వేస్తూ ఉంటాను, కొన్ని నేను తల్లో పెట్టుకుంటాను. ఇది నిన్న మండే రోజు అయితే చాలా ఫ్లవర్స్ వచ్చినాయండి. అసలు ఎంత బాగా అనిపించిందంటే పెద్ద పెద్ద మాలలు. అంటే మనకు డైలీ ఫ్లవర్స్ వస్తున్నా కూడా ఏదో ఒక రోజు అయితే ఎక్కువ వస్తాయి, బాగా చాలా ఎక్కువ వచ్చినాయి అనమాట. నేను శివుడి పటానికి చిత్రపటానికి వేశాను, అక్కడ శివయ్యకు వేశాను, కొన్ని నేను కూడా అల్లి పెట్టుకున్నాను అనమాట. చాలా ఇవన్నీ కూడా మన గార్డెన్లో పువ్వులే. ఈ విధంగా అయితే ఇది మండే రోజు పూజ ఇలా కంప్లీట్ అయిందన్నమాట. ఇక్కడ చూడండి ఈ మధ్య కృష్ణయ్య అలంకరణ అయితే ఈ మధ్య చూపించట్లేదు. ఇంక వీరజాజులు వచ్చాక కూడా చూడండి ఎంత బాగా కృష్ణయ్యకి అయితే మొత్తం ఇట్లా పెట్టేశాను, చాలా బాగా అనిపించింది. ఇక్కడ వైబ్స్ అయితే ఇక్కడ ఇది వాటర్ క్యాండిల్, యాక్చువల్లీ వాటరీ ఇందులో వేసేసి వెలిగించాను అనమాట. ఇలా కూడా వెలుగుతుంది, చాలా బాగా అనిపించింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు.
ఇది వాటర్ అంటే మనం బాగా దివాళీ అప్పుడు చేస్తూ ఉంటాం కదా, అలా చేశానన్నమాట. కొంచెం ఆయిల్ ఎప్పుడు ఒక దాంట్లో ఉండిపోతుంది, అందుకని చెప్పేసి ఇలా చేశాను. మధ్యలో ఏదైనా పేపర్లో పెట్టి తీయాలిగా, నేను నార్మల్గా పెట్టాను. ఇంకా కృష్ణయ్య అలంకరణ అయితే ఈ విధంగా చేశాను. ఇంకా పొద్దున్నే పూజ అనంతరం ఇంకా మళ్ళీ అడావిడి లైఫ్ ఏంటంటే, పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు, వాళ్ళకి ఏం టిఫిన్స్ చేయాలి, లంచ్ ఏం పెట్టాలి, ఇదంతా ముందే మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం. ఈవినింగ్ అంటే మన మైండ్లో ఏంటంటే, రేపు ఏం వంట చేయాలి, పిల్లలకి ఏం బాక్స్ పెట్టుకోవాలి, రేపు ఏం స్నాక్స్ చేయాలి, ఇవి ఆలోచించి ఏం పెట్టాలో ఒక్కొక్కసారి అర్థం కూడా కాదండి. పిల్లలకి ఇష్టమైనవే పెట్టాలి, లేకపోతే సరిగా తినాలనే ఒక బాధ. ఇంకా పూజ అనంతరం ఇడ్లీ అయితే ఇది నేను మల్టీగ్రెయిన్ ఇడ్లీ అయితే చేస్తూ ఉంటాను, అన్నీ కలిపేసి. మీకు చాలాసార్లు కూడా వీడియోస్లో కూడా షేర్ చేశాను. మేము వైట్ ఇడ్లీ మానేసి అయితే దాదాపు చాలా ఇయర్స్ అవుతుందనే చెప్పొచ్చు. ఇందులో రాగులు, కొంచెము పొట్టు మినపప్పు అయితే, మీరు ఇవన్నీ వాడకపోయినా కనీసం పొట్టు మినపప్పు వాడండి. ఇంకా మా చెర్రీ కోసం అయితే వాడు పొద్దున్నే ఖచ్చితంగా టిఫిన్ తిని వెళ్తాడు, అస్సలు తినకుండా వెళ్ళడు. మనం బాదం పప్పు ఏమి పెట్టినా సరే వాడికి టిఫిన్ అయితేనే కొంచెం వాడికి, లేదంటే ప్రేయర్ చేయాలి నాకు ఒప్పుకుంటుందని చెప్పేసి ఖచ్చితంగా తింటాడు. అదే సాఫ్ట్గా ఉన్నాయా లేదని చూశాను. తర్వాత రాజ్మా కర్రీ, మా పిల్లలకి ఈ కర్రీ అంటే చాలా ఇష్టం రాజ్మా, అందుకని చెప్పేసి రాజ్మా కర్రీ చేశాను ఈరోజు. ఈ మధ్య ఎక్కువగా చేస్తున్నాను, అసలు లాంగ్ బ్యాక్ ఎక్కువ చేసేదాన్ని, మధ్యలో వదిలేశాను. ఇప్పుడు చాలా ఎక్కువ చేస్తున్నాను రాజ్మా కర్రీ తినడం వల్ల ఏంటంటే, లేడీస్కి కానీ పిల్లలు కానీ ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఇందులో. ఆ తర్వాత మళ్ళీ టిఫిన్స్ అన్నీ అయిపోయిన తర్వాత అన్నీ క్లీన్ చేసేసి ఎక్కడ పెట్టేసి, మళ్ళీ పిల్లలు వచ్చాక ఏం స్నాక్స్ చేయాలి, టీలు ఏం పెట్టాలనేది ఇది ఒక ఆలోచన. టీలు పెట్టియాలి, కాఫీలు ఇవ్వాలి. ఇంకా ఇది వచ్చేసి అయితే అలా ఒక సండే రోజు అలా ఈవినింగ్, అంటే ఎవ్రీడే వెళ్తాము, ఎవ్రీడే వెళ్ళిన టైంకు 1 అవరే వెళ్తాము. సండే అయితే 2-3 అవర్స్ స్పెండ్ చేస్తాం అనమాట. కొంచెం వాక్ చేయడం, షటిల్ ఆడడం, పార్కులో అట్లా స్పెండ్ చేయడం చేస్తాము. సండే మట్టుకు అయితే ఎక్కువ టైం ఉంటుంది, ముందే వెళ్తాము. మిగతా డేస్లో పిల్లలకి స్కూల్ ఉంటుంది కాబట్టి కొంచెం 1 అవరే వెళ్తాము, 1.5 అవర్ అట్లా. ఇలా నా లైఫ్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మీ ఇంట్లో మీ లైఫ్ ఎలా ఉంటుంది? ఆడవాళ్ళకు నిజంగా చెప్పాలంటే అసలు వాళ్ళు చేసే వర్క్స్ చాలా ఉంటాయి. ఇంకా ఇవి చాలా తక్కువ చూపించింది, ఇంకెన్నో పనులు ఉన్నాయి చూపించాలి అంటే. అసలు ఎన్ని ఉంటాయంటే, ఇల్లు క్లీన్ చేయడము, చాలా బట్టలు వేయడం, అవన్నీ పనులే కదా. వాటికే ఎన్ని మిషన్లు ఉన్నా కూడా మనం చేయి వేయంది ఏది అవ్వదు. అందరు అనుకుంటారు మీరేం చేస్తున్నారులే, మిషన్లే కదా ఉన్నాయి అనుకుంటారు, కానీ లేడీస్కి ఉన్న పనులు ఖాళీగా ఉంటున్నారని అయితే చిన్న చూపు చూడకూడదు. ఒక ఉమెన్ ఇంట్లో చాలా ఇంపార్టెంట్, వాళ్ళు ఒక్క రోజు లేకపోతే ఆ ఇల్లు గడవదు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.